హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. దట్టమైన అటవీ ప్రాంతం. అటవీ అనడం కంటే కారడవి, చాలా చిక్కటి అడవి, కీకారణ్యం. ఆ అడవిలో ఒక గ్రామం ఉంది. అడవిలో గ్రామాలు చాలా సహజం అంటారు. కరెక్టే, అడవిలో గ్రామాలు అక్కడక్కడ ఉంటాయి. దట్టమైన అడవుల్లోనూ గ్రామాలు ఉంటాయి. చుట్టుపక్కల పులులు, సింహాలు, చిరుతలు, ఏనుగులు తిరుగుతుంటాయి. ఇదంతా కామన్. అయితే ఆ ఊర్లో ఎవ్వరూ ఉండరు. కనీసం మనుషులనే వారే కానరారు. కానీ శతాధిక వృద్ధురాలు ఒకరు, అంటే 100 సంవత్సరాల వయసు దాటిన ఒక వృద్ధ మహిళ అక్కడ ఉంటుంది. అవును, ఆమె అక్కడ ఒంటరిగానే ఉంటుంది. చుట్టుపక్కల మనుషులనే వాళ్ళే ఆమెకు కనిపించరు. ఆమెకు మనుషుల్ని చూడమన్నా, మనుషుల మాటలు వినాలన్నా పెద్దగా ఆసక్తి కూడా ఉండదు. ఆమె వ్యాపకమంతా క్రూర మృగాలే. చిరుతలు, పులులు, ఏనుగులు అవి సంచరిస్తూ ఉంటాయి. ఆమె చుట్టుముట్టు అవే కనిపిస్తుంటాయి. వాటిని చూసేదాకా, వాటి సవ్వడి వినేదాకా ఆమెకు నిద్రే పట్టదట. అవును, 100 ఏళ్ళు దాటిన ఈ మహిళ అడవిలో ఒంటరిగా క్రూర మృగాల మధ్య తన జీవనం కొనసాగిస్తోంది. ఆమె పేరు కుట్టి అమ్మల్. తమిళనాడులోని దట్టమైన అడవి ప్రాంతంలో కీకారణం మధ్య ఉన్న ఒక చిన్న గ్రామంలో, ఇంజికుంజి అనే ఒక గ్రామంలో ఆమె నివసిస్తుంటుంది. పర్వతాల మధ్య ఆ ఊరుంటుంది. పర్వతాల మధ్య అంటే పర్వతాల స్థాయిలో, ఎత్తులో ఆ ఊరుంటుంది. చుట్టుముట్టు అంతా అడవే. అక్కడ మానవ మాతృలు ఎవరు కనిపించరు. అయితే గతంలో ఆ ఊరిలో జనాభా ఉండేది. అనేక కారణాల వల్ల, వాతావరణ మార్పుల వల్ల తమ పిల్లల చదువుల పట్ల ఆసక్తి చూపిన ఆ గ్రామస్తులు ఒక్కొక్కరుగా అందరూ పట్టణ ప్రాంతాలకి తరలిపోయారు. ఆమె మాత్రం ఆ ఊరిని వదలలేదు. ఎంత మమకారం అంటే ఆ ఊరిని వదిలి ఆమె ఒక్క క్షణం కూడా బయటికి రాదు. అక్కడే ఉంటుంది, అక్కడే వంట చేసుకుంటుంది, అక్కడే జీవిస్తుంది. మానవ మాతృలు ఎవరూ కనిపించకున్నా, ఏ మాత్రం భయపడకుండా, చుట్టుముట్టు క్రూర మృగాలు తిరుగుతున్నా, ఏనుగులు సంచరిస్తున్నా ఆమె ఏ మాత్రం భయపడదు. అక్కడే నివాసం ఉంటుంది. 2 రోజులకోసారి అన్నం వండుకుని అదే తింటుందట. ఈ విషయం ప్రభుత్వానికి తెలిసి ఆమెకు పింఛను మంజూరు చేశారు. కానీ ఆమెకు ఆ పింఛన్ అందజేయాలంటే కూడా 25 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. ఆమె ఇవేవి పట్టించుకోదు. ఆధునిక జీవితాన్ని అస్సలు ఇష్టపడదు. మనుషుల కన్నా జంతువులే మిన్న అంటూ ఆమె నమ్ముతుంది. తన తండ్రితో కలిసి అడవుల్లో తిరిగేదానని, అప్పటి నుంచి అడవుల పట్ల మమకారం ఏర్పడిందని, ఇదే కారణంగా ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళడం తనకెంత మాత్రం ఇష్టం లేదని ఆమె చెబుతూ ఉంటుంది. అయితే ఆమె చుట్టూ క్రూర మృగాలు, చిరుతల చప్పుళ్ళు, ఏనుగుల సవ్వళ్ళు, అనేక రకాల జంతువులు ఆమె చుట్టూ తిరుగుతుంటాయి. కానీ ఆమె దేనికి భయపడదు. ఏనుగులు వస్తాయట దగ్గర దాకా, కానీ చూసి వెళ్ళిపోతాయట. చిరుతపుల్ల సౌండ్ వస్తున్నా ఆమె దగ్గరికి రావంట. ఈమె వాటంతటిని ఎంజాయ్ చేస్తుంటుంది. వన్యమృగాల సవళ్లే తమకు చాలా ఇష్టమంటూ ఆమె చెప్పుకొస్తుంది. అయితే ఆమె గ్రేట్ కదా. 100 ఏళ్ళు దాటాయి. 100 ఏళ్ళు దాటిన సిటీ ప్రాంతానికి వెళ్ళడానికి ఆమె ఇష్టపడలేదు. ఆమెకు బంధువులున్నారు, కొడుకులున్నారు. కానీ వాళ్ళు కూడా సిటీకి వెళ్ళిపోయారట. ఎప్పుడోసారి చూడడానికి వస్తారట. ఆమె మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళదు. అక్కడే ఉంటుంది. ఈ శతాధిక వృద్ధురాల్ని అభినందించాల్సిందే.